హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీ నోటిఫికేషన్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఇక్కడ ఒక కొత్త నోటిఫికేషన్ గురించి మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి 10th క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ చదివిన వాళ్ళ వరకు అంటే మనకి ఇక్కడ కంప్లీట్గా 66 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. 10th క్లాస్కి సంబంధించి MTS పర్మనెంట్ ఉద్యోగాలకైతే రిక్రూట్ చేసుకుంటారు అనేసి ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి మొత్తం దగ్గర 5476 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో అక్కడి నుంచి ఇంటర్ వాళ్ళు అలాగే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి తగిన పోస్టులన్నీ కూడా దీంట్లో మనకి దగ్గర 45,000 శాలరీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మన సొంత రాష్ట్రాల్లోని తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో, ఆంధ్ర వారికి ఆంధ్రాలో పోస్టింగ్ వచ్చేలాగా ఉండే జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7th జనవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇది మనకి క్లోజింగ్ టైం వచ్చేసి 31st జనవరి 2025 కల్లా అప్లికేషన్స్ అనేవి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు డేట్స్లో ఇస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి, 26th ఫిబ్రవరి 2025 నుంచి 28th ఫిబ్రవరి 2025 లోపలికి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ స్కిల్ టెస్ట్, దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఏదైతే పెడతారో దాని గురించి మనకి ఈ ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫై చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి 31st జనవరి లోపలకి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాకి ఇది ఉంటుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలోని కూడా మనకి అందరికీ కూడా వాళ్ళ సొంత రాష్ట్రాల్లోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే దీనికి వచ్చేసి మనకి CRE అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకి దీనికి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనకి గ్రూప్స్ B అండ్ Cకి సంబంధించిన పోస్టులన్నీ కూడా ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి మనకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి చాలా రకాలైన జాబ్స్కి మనకి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 66 రకాల జాబ్స్కి దీనికి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నేను దాని గురించి అంతా కూడా మీకు క్లియర్గా మిగిలిన మొత్తం నోటిఫికేషన్ అంటే మొత్తం వీడియోలో చెప్తాను కాబట్టి ఎవరో కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. అలాగే మనం క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే మనకి ఇక్కడ 18 years నుంచి 35 years లోపలికి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే OBC వాళ్ళైతే 38 years, SC ST వాళ్ళైతే 40 years వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే PWBC వాళ్ళైతే 44 years వరకు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ పే లెవెల్ 1 ప్రకారం మనకి 30,000 వరకు అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకొని శాలరీ అనేది వస్తుంది అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో తీసుకునే జాబ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకి సేమ్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ లిమిట్ అనేది మనకి వర్తిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ 12th కానీ లేకపోతే డిప్లొమా కానీ ఏ రకంగా అయినా సరే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇది అయితే పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంతోపాటు ఇంకా ఇక్కడ మనకి చాలా రకాలైన జాబ్స్ గురించి ఉన్నాయి. చూడండి, నేను మీకు కింద నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు ఏదైతే మీ యొక్క క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి మీరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. అండ్ దీంట్లో చూడండి, ఇంకా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అవ్వచ్చు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అయితే ఇది కూడా 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే కొన్ని వాటికైతే అంటే WPM అంటే దానికి టైపింగ్ స్కిల్స్ కానీ అంటే వర్డ్ పర్ మినిట్ అంటే ఇన్ని వర్డ్స్ పర్ మినిట్కి టైప్ చేసే స్కిల్స్ ఉన్నవాళ్ళు, సో అలా కూడా కొన్ని వాటికి ఉన్నాయి. సో దానికి కూడా మీరు చూసుకుని అప్లై చేయండి. అండ్ ఇది చూడండి, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, దీనికి సంబంధించి చూడండి ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్ కూడా కావాలి అనేసి అడిగారు. సో ఇలా ఉన్నవి ఒకవేళ టైపింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మిగిలిన వాటికి కూడా సంబంధించి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ కానీ లేకపోతే డేటా ఆపరేటర్ గ్రేడ్ A కానీ డేటా ఆపరేటర్ గ్రేడ్ B, అలాగే దీనికి సంబంధించినవి ఇంకా ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్
ఇలా చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం కూడా పే స్కేల్ లెవెల్, అలాగే ఏజ్ లిమిట్, అలాగే ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ నేమ్ కూడా ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి అని కూడా పక్కన ఇచ్చారు. సో, కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైతే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో ఇక్కడ చాలా రకాల మొత్తం 66 రకాల పోస్టులకు సంబంధించి ఉన్నాయి కాబట్టి, సో, అన్నీ కూడా నేను ఒక వీడియోలో అంటే అంతా కూడా బ్రీఫ్‌గా ఒక వీడియోలో చెప్పాలంటే చాలా అవుతది కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ మీకు ఇస్తాను. సో, దాంట్లో మీరు ఎవరికైతే 12థ్ అలాగే ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేసి ఏదైతే ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ అర్హతలో చూసుకొని, అప్పుడు దాన్ని బట్టి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకొని, అలాగే మనకి పోస్ట్, అలాగే పే స్కేల్ లెవెల్ ఇవన్నీ కూడా చూసుకొని మీరు క్వాలిఫై అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి లోవర్ డివిజన్ క్లర్క్ కావచ్చు, లేకపోతే మనకి ఇక్కడ ఇంకా చాలా పోస్టులకు సంబంధించి అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అలాగే ఇంకా చూడండి పైన ఇంకా మనకి చాలా రకాలైన పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు, ఎక్స్క్లూజివ్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే మనకి ఇక్కడ ఇంకా చాలా వాటికైతే డిగ్రీ బేస్డ్ కూడా ఉన్నాయి. అది అసిస్టెంట్కి సంబంధించి చూడండి ఇక్కడ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఇలాంటివి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్తో అప్లై కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ జాబ్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీదే జరుగుతాయి. సో, అది కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు వీడియోలో. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది కూడా మొత్తం ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇచ్చిన పోస్టులను బట్టి మీరు అయితే చూసుకోండి. దీని మొత్తం కూడా మీరు ఒకవేళ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని అయినా మీరు ఒకసారి చూసుకోవచ్చు. నేను కింద అయితే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు చూడండి. మొత్తం ఇక్కడ 66 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. సో, కాబట్టి అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఇంజనీరు, అలాగే ఇంజనీర్కి సంబంధించి ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే పే స్కేల్ కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ చాలా మనకి అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీరు, అలాగే రిఫరల్, జూనియర్ ఇంజనీర్ ఇలా చాలా ఉన్నాయి. మొత్తం అన్ని రకాల దానికి కూడా మనకి ఇక్కడ పర్మనెంట్ జాబులకు సంబంధించి ఒక్క ఎగ్జామ్ పెట్టి మనకి దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఒకటి పెట్టి దీనికి తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి రావు ఇలాంటి నోటిఫికేషన్. ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అందరూ కూడా. మనకి నోటిఫికేషన్ గురించి భర్తీ చేస్తున్నటువంటి 4000 పైగా జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి టెస్ట్ ఎలా ఉంటుంది అనేసి అంటే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుందని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇది వచ్చేసి ఈ టెస్ట్ వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ అలాగే దీనిలో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే 100 క్వశ్చన్స్కి కూడా 400 మార్క్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనకి ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ అనేది మనకి అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే దానికి మనకి 4 మార్క్స్ అనేది ఇస్తారు అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ అలాగే దీనికి మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 ప్రకారం మనకి నెగిటివ్ విధానం అయితే కట్ అవుతుంది. అంటే 1 క్వశ్చన్కి 1/4 మార్క్ అనేది కట్ అవుతుందని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, కాబట్టి దీంట్లో మనకి నెగిటివ్ విధానం కూడా ఉంది కాబట్టి దీంట్లో మీరు చూసుకుని ఎగ్జామ్ క్వశ్చన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే దీనికి వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్లో, అలాగే యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 25, అలాగే 75 క్వశ్చన్స్ అనేది మీరు ఏ పర్టికులర్ అంటే ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి, అలాగే మెడికల్ సైడ్ వాళ్ళకు ఉన్నాయి, నాన్ టీచింగ్ వాళ్ళకి, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి, అలాగే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి సంబంధించి 75 క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని అడుగుతారు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 1/4 మార్క్స్ ఇక్కడ నెగిటివ్ విధానంలో కట్ చేస్తారు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి మీరు ఎంచుకునే టాపిక్స్, అలాగే ఎంచుకునే పోస్టులను బట్టి ఇక్కడ ఏ టాపిక్స్ ద్వారా మీకు ఎగ్జామ్కి ఆ 75 క్వశ్చన్స్ వస్తాయి అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అంటే ఫస్ట్ అసిస్టెంట్ దానికైతే ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైట్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్లోనే ఇస్తారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించి సిలబస్ కూడా మనకి ఇలా పక్కనే ఇచ్చారు చూడండి. సో దట్ మనం క్లియర్గా మనం ఏమేమి పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించిన సిలబస్ని చదువుకోవడానికి అయితే మనకి వీలవుతుంది. అలాగే మీరు MTSకి కనుక సెలెక్ట్ చేసుకుంటే MTSకి సంబంధించి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని కూడా చూసి మీరు చదువుకోవడానికి అయితే అవుతుంది. అలాగే దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇక్కడ ఉంటుంది. అలాగే టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేకపోతే తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే ప్రతిదానికైతే మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే
ఇక్కడ మనకి కొన్ని వాటికి మాత్రమే మనకి స్కిల్ టెస్ట్ గురించి ఇచ్చారు, మిగిలిన వాటికి స్కిల్ టెస్ట్ చూడరు. అంటే కొన్ని పర్టికులర్ వాటికి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఒక్క ఎగ్జామ్తో, కంప్యూటర్ బేస్ ఎగ్జామ్తో మీరు మంచిగా దీంట్లో జాబ్ని సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చిన మొత్తం 66 వాటికి సంబంధించి 66 కూడా ఇక్కడ సిలబస్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఆ సిలబస్ మాత్రం చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది ఎంటీఎస్కి సంబంధించింది. అంటే ఇక్కడ మనకి జనరల్ అండ్ మ్యాథ్స్, అలాగే ఇంగ్లీషు, అలాగే హాస్పిటల్ సర్వీస్ రిలేటెడ్కి సంబంధించి మనం చదువుకుంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకనేసి అంటే దీనికి కొంచెం అప్లికేషన్ ఫీజు అది ఎక్కువ ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి 3000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇంకా ఏవి కూడా అమౌంట్ ఏమీ పే చేయక్కర్లేదు. ఖచ్చితంగా అంటే ముందు నుంచి మీరు కొంచెం కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతూ అలా ఉంటారు చూడండి, వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకుని, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దీంట్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వాళ్ళు అంటే కొంచెం చూద్దాము రాద్దాము అనేసి అన్నట్టుగా కొంచెం టైంపాస్కి చేసేవాళ్ళు దీనికి కొంచెం అమౌంట్ అది వేస్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ పెట్టుకోలేని అనుకో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ దీనికి సంబంధించి మీరు ఇంకా కూడా దీంట్లో ఈ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలనేసి అంటే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాంట్లో చూసి మీకు ఏ పోస్ట్కి కావాలో ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే మీరు ప్రిపేర్ అయి ఉన్నారో ముందు నుంచి వాళ్ళందరూ కూడా పెట్టుకుంటే మ్యాక్సిమం అందరికీ కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. దీంట్లో అయితే మనకి మెయిన్గా 4000+ జాబ్స్ అయితే ఉన్నాయి. 66 రకాల జాబ్స్, అలాగే 4000+ జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది అయితే దీంట్లో ఇంగ్రేడ్ అవ్వరు, కానీ అయిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ అయితే ట్రై చేయండి. అలాగే మనకి దీనికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ వెబ్సైట్ అడ్రస్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అది మనం ఫోన్లోంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఫోన్లోంచి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి బెస్ట్ నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అనేది 2024లో మిగిలిపోయిన పోస్టుల కోసం అనేసి నోటిఫికేషన్ తీయడం అయితే జరిగింది. ఇదైతే మనకి రీసెంట్గానే 7th జనవరి 2025 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ అయితే ఇచ్చారు చూడండి. సో దీన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి అప్లై కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం కష్టపడి చదివితే దీంట్లో మంచిగా మీరు సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా మీ సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇదైతే ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంక ఇలాంటి ఏమైనా మంచి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను మీకు ప్రతి డే కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైతే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఎవరైతే మెడికల్ సైడ్గా లేకపోతే నాన్ టీచింగ్ అంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే నర్సింగ్ కానీ ఇలా ఉన్నారో ఈ పోస్టులు అవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా అప్లై చేసుకోమనేసి మీరు చెప్పండి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.